డిసెంబర్ 25th థియేటర్స్ వచ్చిన ఒక పీరియాడిక్ మూవీ ఛాంపియన్. మూవీ చూశాక నా ఫీలింగ్ ఏంటంటే, ఇది జస్ట్ ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ కాదు, ఇది ఐడెంటిటీ, రెస్పాన్సిబిలిటీ, సాక్రిఫైస్ గురించి మాట్లాడే మూవీ. రోషన్ మేకా పెళ్లి సందడి తర్వాత 4 years గ్యాప్ తర్వాత వచ్చిన మూవీ. అండ్ ప్లస్ స్వప్న సినిమా బ్యాకింగ్తో పీరియడ్ వార్ డ్రామా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ట్రైలర్ చూసినప్పుడే ఫుట్బాల్ ప్లస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మిక్స్ చేయడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అసలీ కాంబినేషన్ వర్క్ అవుతుందా అనే ఫీల్ వచ్చింది. మూవీ స్టోరీ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా బ్యాక్డ్రాప్లో సెట్ అవుతుంది. మైకెల్ సి విలియమ్స్ అనే ఫుట్బాలర్ సికింద్రాబాద్ బ్లూస్కి స్టార్ ప్లేయర్. లండన్లో మాంచెస్టర్ క్లబ్ నుంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ వస్తే కెరియర్ కోసం రిస్క్ తీసుకుని గన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అగ్రీ చేస్తాడు. కానీ ఆ జర్నీలో భైరన్పల్లి అనే విలేజ్లో ఇరుక్కుంటాడు. అక్కడ రాజకార్స్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్న పీపుల్ స్ట్రగుల్ని క్లోజ్గా చూస్తాడు. అక్కడి నుంచి మూవీ టోన్ మారుతుంది. నేను నా డ్రీమ్ కోసం కంట్రీని వదిలేసి వెళ్ళిపోవాలా లేదా ఈ భూమి కోసం ఫైట్ చెయ్యాలా అనే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ మైకెల్లో స్టార్ట్ అవుతుంది. ఈ డైలమా నుంచి హీరో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అనే పాయింట్ మూవీ కోర్ పాయింట్. రోషన్ మేకప్ పర్ఫార్మెన్స్ గురించి స్పెషల్గా చెప్పాలి. రగిడ్ లుక్లో బాగా సెట్ అయ్యాడు. బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ నీట్గా డీసెంట్గా ఉన్నాయి. ఈ మూవీని షోల్డర్స్ మీద క్యారీ చేశాడు అనే ఫీలింగ్ వస్తుంది. డైలాగ్ డెలివరీ మెచ్యూర్గా ఉంది. ఎస్పెషలీ ఇమోషనల్ సీన్స్లో ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. అనస్వర రాజ్ తెలుగు డెబ్యూ లిమిటెడ్ స్క్రీన్ టైంలో ఉన్నా సరే న్యాచురల్ యాక్టింగ్తో ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఫుట్బాల్ని వార్ డ్రామాలో బ్లెండ్ చేయడం ఫ్రెష్ అటెంప్ట్ అనిపించింది. స్పోర్ట్స్ సీక్వెన్సెస్ స్టోరీకి నీట్గా కనెక్ట్ అవుతాయి. సెపరేట్ ట్రాక్లా ఫీల్ కావు. ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ప్రీ క్లైమాక్స్ వార్ పోర్షన్స్ విజువలీ స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా హెల్ప్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ వల్ల పీరియాడిక్ ఫీల్ బాగా క్యాప్చర్ చేశారు. సాంగ్స్ ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉంది. ఇమోషనల్ సీన్స్కి డెప్త్ యాడ్ చేస్తాయి. సపోర్టింగ్ క్యాస్ట్లో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, రచ్చా రవి అండ్ అదర్స్ రోల్స్ డీసెంట్గా చేశారు. కానీ కొన్ని యాక్టర్స్ లైక్ నరేష్, వెన్నెల కిషోర్, లక్ష్మణ్ మీసాలాకి ఇంకా స్కూప్ ఇవ్వాల్సింది అనిపిస్తుంది. ఇమోషనల్ పెయిన్ అండ్ స్ట్రగుల్ ఇంకా డీప్గా చూపించగలిగుంటే సినిమా ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. టెక్నికల్గా డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం డెబ్యూ అయినా సరే సబ్జెక్ట్ని డీసెంట్గా హ్యాండిల్ చేశాడు అనిపించింది. కాన్సెప్ట్ బ్రేవ్గా ఉంది. ఎగ్జిక్యూషన్ మోస్ట్లీ క్లీన్గా ఉంది. మికీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ని ఎలివేట్ చేస్తుంది. మదీ ఐఎస్సీ సినిమాటోగ్రఫీ ఈజ్ డీసెంట్. కోటగిరి వెంకటేశ్రావు ఎడిటింగ్ ల్యాగ్ లేకుండా ఫ్లోని మెయింటైన్ చేస్తుంది. ఓవరాల్గా ఛాంపియన్ ఒక సిన్సియర్ అటెంప్ట్ అనే చెప్పాలి. కొన్ని ఫ్లాస్ ఉన్నా కానీ ఇంటెంట్ హానెస్ట్గా కనిపిస్తుంది. స్పోర్ట్స్ ప్లస్ హిస్టరీ ప్లస్ వార్ డ్రామాని బ్లెండ్ చేసి ఒక ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. రోషన్ మేకా కంబ్యాక్ ఫిల్మ్గా ఇది అని చెప్పొచ్చు. హీరో డ్రీమ్ ఇంపార్టెంటా, కంట్రీ రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంటా అనే క్వశ్చన్ మీద థింక్ చేయించగలిగే మూవీ ఇది. ఎక్స్పెక్టేషన్స్ లోగా పెట్టి వెళ్తే ఛాంపియన్ మూవీ ఒక డీసెంట్ వాచ్ అవుద్ది. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకు లైక్ చేయండి. మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్.